ముందుగా పీతామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు, వారి పాదపద్మాలకు నమస్కారములు తెలుపుకుంటూ, ఈరోజు మరి విశ్వకళ్యాణ ఛానల్లో కొంచెం ఒక చిన్న టాపిక్ చెప్పబోతున్నాం. మరి గురువులకు, విశ్వానికి, ప్రకృతికి, భూమాతకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. పిఎంసి విశ్వకళ్యాణ ఛానల్ నటిస్తున్న యాజమాన్యానికి, పొడ్డు గంగన్నకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలున్నా మనిషి ఎలా జీవించాలి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ప్రాపంచికంగా ఎందరో చాలా సమస్యలతోని, రోగాలతోని, బాధలతోని కొట్టుబిట్టాడుతున్నారు. తెలియని ఒక బాధతో. కానీ తెలిసి చక్కగా జీవించాలంటే వినయము, సంస్కారము, బుద్ధి అవసరం ఉంది. ఇది ఎలా వస్తుందంటే ఒక ధ్యానం ద్వారా. ఎవరైతే ఆ అప్పుల బారి నుండి, రోగాల సమస్యల నుంచి బయటపడాలంటే ఆనాపానసతి ధ్యానం బుద్ధ భగవాన్ల వారిది, శ్వాస మీద ధ్యాస. ఇది ఎప్పుడైతే పట్టుబట్టి ధ్యానం చేస్తారో అద్భుతంగా తన సమస్యల్ని తను నివారించుకోవచ్చు. ఇది సత్యం. ఓకే, మరి మన ధ్యాన మిత్రులకు చెప్పేది ఏంటంటే, విశ్వంలో ప్రతి మానవుడు ఒక స్వేచ్ఛ జీవితం కొరకే భూమి మీదకి వచ్చాడు. ఉన్నతంగా ఎదగటానికే తప్ప మోసపోయటానికి, బాధపడుతూ, దుఃఖపడుతూ, ప్రాణం ఇడిచిపెట్టి పునరపి జననం, పునరపి మరణం కొరకు రాలేదు. తన కర్మని దగ్ధం చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి 41 రోజు ఎవరైతే పట్టుబట్టి ధ్యానం చేస్తారో, 41 రోజు తన జీవితంలో ఒక మొట్టమొదటి గుట్ట ఎక్కడం. ఆ గుట్టనే 41 రోజు ఎక్కాలి. ఎప్పుడైతే 41 రోజు గుట్ట ఎక్కుతావో అప్పుడు నీ కర్మ నుంచి విముక్తుడు అవుతావు. 41 రోజు ఏ గుట్ట ఎక్కాలి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రారం, ఈ గుట్టలు ఎక్కాలి. ఎప్పుడైతే కొండపై ఎక్కి కూర్చుంటామో ఆ కష్టాల బారి నుంచి బయటపడి ఉన్నతంగా జీవించవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనము సహస్రారం అన్న కొండ ఎక్కుతామో 41 రోజు క్రమశిక్షణతోని, వాస్తవంగా నిజంగా మనం బయటపడాలంటే ఒకటే పట్టు పట్టాలి. పట్టు పట్టగరాదు, పట్టు ఇడవగరాదు, పట్టు పట్టనేలా బిగియ పట్టెవలే, పట్టు ఇడుసుట కంటే పడిసచ్చుట మేలయ్య, విశ్వదాభిరామ వినరవేమ అని యోగవేమన గారు చెప్పారు. పట్టు పడితే సగం సగం పట్టు పట్టద్దు. పట్టు పడితే గట్టి పట్టు పట్టాలి. 41 రోజు మాత్రం గట్టి పట్టు. ఆ 41 రోజు గట్టి పట్టు ఎవరైతే పడతారో తనకు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది, ఒక మార్పు జరుగుతుంది. అప్పుడు ఇదే కసితోని, ఇదే పట్టుదలతోని నిజంగా అప్పుల బాధ ఉందా, నిజంగా ఆరోగ్యం మంచి లేదా, 41 రోజు ధ్యాన సాధన చేస్తూ పోతున్న కొద్దీ మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు జరుగుతుంది. అప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడతాం. మనకి ఎవరో వచ్చి, పైలోకాలను దేవతలు వచ్చి మనకు సహాయం చేయరు. ముక్కులోన గాలి ముక్తికి మరిదారన్నారు పెద్దలు. ఎప్పుడైతే నీ ముక్కుల గాలిని పట్టుకొని ఆంజనేయ స్వామిలాగా 41 రోజు కూర్చుంటావో అప్పుడు మనం అద్భుతంగా సాధన చేసి విముక్తులం కావచ్చు. అప్పుడు మనకు అప్పుల సమస్య పోతుంది, రోగాల బారి నుంచి బయటపడతాము,
అప్పుడు చక్కగా ఆనందంగా జినక పిల్ల వాళ్ళే గంతులేస్తూ ఆడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పేది ఏంటంటే ఏదో చేయాలని కాదు, ప్రతి ఒక్క వారికి ఈ మెసేజ్ చేరబోలని. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం కొంత ఆటంకపరుచుకుంటాం అన్నమాట. వికల్పంలో ఉంటాం, సంకల్పంలో ఉంటాం. కాబట్టి ఇది కొంచెం నలుగురు ఇది చూసిన తర్వాత ఎంతో అద్భుతంగా ఎదుగుతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన విశ్వ కళ్యాణ ఛానల్కు ఈ అవకాశం ఇచ్చిన మన విశ్వ కళ్యాణ ఛానల్కు నా యొక్క కృతజ్ఞతలు. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన పత్రిజీ గారికి, పరమ గురువుల మండలికి, కాశీనాయనకు, సదానంద గురు గారికి, మాహోతర్ బాబాజీ గారికి, షిరిడి సాయిబాబాకు, పీతామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ.